ఏపీ ఎన్జీఓస్ ఆధీనంలో ఉన్న గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం కొట్లాడిన ఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్పై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్జీఓస్ ఉద్యోగులు అన్నారు. సత్యనారాయణ గౌడ్పై వచ్చిన ఆరోపణలకు నిరసనగా ఎన్జీఓస్ ఉద్యోగులు నారాయణగూడ ఐపీఎం కార్యాలయంలో ఆందోళనకు దిగారు. అనంతరం ఆరోపణలు చేసిన ఉద్యోగిపై ఐపీఎం డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పక్షాన గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం తాను పోరాటం చేసి ఉద్యోగుల పేరిట సొసైటీ ఏర్పాటు చేశానన్నారు సత్యనారాయణ గౌడ్. అయితే తన సొసైటీలో మెంబర్షిప్ ఇవ్వనందుకు మహేష్ అనే ఉద్యోగి తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. తాను ఉద్యోగం చేయకుండా గత 10 ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై ఈ విధమైన ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఐపీఎం డైరెక్టర్ స్పందించారు. సత్యనారాయణ గౌడ్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, కావాలని దుష్ప్రచారం చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరి ఉద్యోగాలు తీసుకుంటూ ఉండాలి, జీతాలు బద్దలు రాకుండా కష్టపడి ఉద్యోగస్తులు నడిపిస్తే అతను కొంతమంది ఆంధ్ర ఉద్యోగుల చేతుల్లో, కొద్దిమంది ఇక్కడ ఉన్నటువంటి కొంత పాండంగా ఒక చీడపుడు గతంలో సొసైటీలో పనిచేసిన అతని మీద అప్పటికే ఎలిగేషన్స్ 16 లక్షలు ఎలిగేషన్ చేశాడు. అతను సొసైటీకి నుంచి రిమూవ్ చేశారు పాత కమిటీ ఉన్నప్పుడు. మరి అతనితో కలిపి ఈరోజు నాకు మెంబర్షిప్ ఇవ్వాలి, మెంబర్షిప్ పాటు నా డైరెక్టర్ పోస్ట్ కావాలని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. దానిపైన నేను క్లియర్ అయితే అని చెప్పింది అంటే, మీకు కావాలంటే ఒక లెటర్ ఏంటి, దాన్ని కమిటీలో పెడతా, సొసైటీలో పెడతా, జిల్లా బడిలో పెడతా, ఒక రూల్ ఒక పద్ధతి ఉంటుంది తప్ప కానీ బ్లాక్మెయిల్ చేసుకుంటా నీకు అక్కడ పోతావు ఇక్కడ పోతావు అంటే కరెక్ట్ కాదని తమ్ముడని గట్టిగా చెప్పడం జరిగింది. తెల్లారి పేపర్ ఇచ్చాడు. దేనికైనా దీనికి నేను కూడా చెప్తాను మీడియా ముఖంగా, మీడియా వాళ్ళకు అంబుల్ రిక్వెస్ట్ చేసిందంటే, ఒకవేళ ఏమైనా ఎలిగేషన్స్ వస్తే ప్రెస్ మీద కానీ ప్రింట్ మీద కానీ ఎలక్ట్రికల్ మీద కానీ కంపల్సరీ అతను కూడా అడగాలి, కరెక్టా కాదని చెప్పి. దయచేసి అలాంటి అడగడం బాగుంటుంది నా ఉద్దేశం. ఏదైతే ఇప్పుడు ఎలిగేషన్ ఇచ్చినా తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని ఒకవేళ ప్రూఫ్ అయితే స్వచ్ఛందంగా నా పదవి విరమణ చేస్తాను. చందానగర్లో ఓ వ్యక్తి అరుదైన ట్రోఫీ కైవసం చేసుకున్నారు. ఎల్ఐసి కార్యాలయంలో ఈ ట్రోఫీని తీసుకున్నారు. ఒకే కస్టమర్ దగ్గర ₹1 కోటి ప్రీమియం కట్టించి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. చందానగర్ ఎల్ఐసి కార్యాలయంలో ఓ వ్యక్తి అరుదైన ట్రోఫీ తీసుకున్నారు. దేశంలో 14 లక్షల మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉండగా చాలా తక్కువ మంది సాధించే అరుదైన ఘనత ఇది. ఒకే కస్టమర్ దగ్గర ₹1 కోటి ప్రీమియం కట్టించి అమరేందర్ రెడ్డి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సత్యానందం చేతుల మీదుగా కరోడ్పతి ట్రోఫీ అందుకున్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో వింత సంఘటన ఎదురైంది. చేపల కోసం వల వేయగా కొండ చిలువ చిక్కింది. దీంతో దానిని కర్రలతో కొట్టి చంపారు. లక్ష్మాపూర్లోని బెస్తలు చేపలు పట్టేందుకు గూడెం చెరువుకు వెళ్లి చేపల కోసం వల వేశారు. కొద్దిసేపు వేచి చూసి వలను బయటికి తీయడం మొదలుపెట్టారు. వల బరువుగా ఉండటంతో చాలా చేపలు పడ్డాయని బయటికి లాగేసరికి ఒక్కసారిగా కంగుతిన్నారు. వలలో చేపలకు బదులు కొండ చిలువ దర్శనం ఇవ్వడంతో జాలరులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే జాలరులు కొండ చిలువను కర్రలతో కొట్టి చంపారు. అది సుమారు 10 అడుగుల వరకు ఉంటుందని జాలరులు తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సరైన సమయంలో మంటలు ఆర్పడంతో పెద్ద నష్టం తప్పింది. ఖాళీ స్థలంలో చెత్తను వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సరైన సమయంలో మంటలు ఆర్పారు ఫైర్ సిబ్బంది. స్థానికంగా ఉన్న కాలనీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎవరికి వారు ఇంట్లో చెత్తను తీసుకుని వచ్చి ఖాళీ స్థలం ఉన్నది, ఇక్కడ మనం ఏమైనా చేసుకోవచ్చు అని దురాలోచనతో సోమరితనంతో ఇళ్లలోని చెత్త అంతా తీసుకొని వచ్చి వేయడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మంటలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతున్న న్యాయ యాత్రలో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 2 గ్యారంటీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజ్య ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 15 లక్షలకు పెంచి అమలు చేస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరును రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీకి ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని ఆయన సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తించినందున రాష్ట్రం నుండి పోటీ చేయాలని కోరుతున్నట్లుగా చెప్పారు. స్పందించిన సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. న్యూఢిల్లీలో సోనియా గాంధీ అధికారిక నివాసం జన్పదలో ఆమెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం కలిశారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి తెలియజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 15 లక్షలకు పెంచడాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. బస్సుల్లో ఇప్పటికే 14 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని ఆయన తెలిపారు. 500కే గ్యాస్ సిలిండర్ అందజేత, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా సన్నాహాలు పూర్తి చేసినట్లు సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంట్ 1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. హైదరాబాద్లో ఓసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు అవసరమైన ప్రపంచ బ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతుగా ఇవ్వాలని నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వేరొకరి ఆధార్ గుర్తింపుతో కారు అద్దెకు తీసుకుని ఉడాయించిన ఇద్దరిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ వైవి రావు కథనం ప్రకారం జహానుమాకు చెందిన మహమ్మద్ అమీర్ అలీ ఉద్యోగ అన్వేషణలో భాగంగా OLXలో ఆధార్ పత్రాన్ని అప్లోడ్ చేశాడు. బండగూడకు చెందిన ఉస్మాన్ అలీ, అమీర్ అలీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో పేరు తమ పేరుతో కలుస్తుండటంతో నిందితుల్లో ఒకరైన అమీర్ అలీ జూమ్ కారులో మోహన్ రెడ్డి అనే యజమాని నుండి కారు అద్దెకు తీసుకుని కనిపించకుండా పోయాడు. ఇటీవల కారు యజమాని మోహన్ రెడ్డి ఎస్ఆర్ నగర్ సమీపంలో నిందితుడిని చూసి వెంబడించాడు. దీంతో కారుతో వేగంగా దూసుకెళ్లి అమీర్ అలీ పంజాగుట్ట ప్రాంతంలో కొందరిని ఢీకొట్టాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి తప్పించుకు పారిపోయాడు. ఈ కేసులో తన ఆధార్తోనే కారు అద్దెకు తీసుకొని చోరీ చేశారని బాధితుడైన మహమ్మద్ అమీర్ అలీ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు అమీర్ అలీ, ఉస్మాన్ అలీపై కేసు నమోదు చేశారు. వీరు మరికొన్ని చోట్ల ఇలాగే కార్లు చోరీ చేసినట్టు తెలిపారు. తర్వాత వీళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ ఏదైతే ఈ సామాన్ అమ్ముతారు కదా, ఆన్లైన్ ఇవన్నీ అమ్ముతారు కదా, దాంట్లో ఆ జూమ్లో ఆ యాప్లో కూడా వీళ్ళు మేము డ్రైవర్గా ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యి ఫ్లిప్కార్ట్ యొక్క వెహికల్స్ డ్రైవర్గా వెళ్ళటం జరిగింది. ఆ ఫ్లిప్కార్ట్ మొత్తం సామాన్ తీసుకున్న తర్వాత ఆ సామాన్ని బయట తీసుకెళ్ళి అమ్ముతామని అది కూడా దొంగతనం చేసి తీసుకుపోతారు ముగ్గురు కలిసి. దాంట్లో సామాన్ కొంత బయట అమ్ముతారు. అక్కడ ఆర్సీపురంలో కూడా అరెస్ట్ అయ్యి గతంలో జైలుకి పోయి రావడం జరిగింది. ఆర్సీపురం అంటే హైదరాబాద్ సిటీ అండ్ నల్గొండ జిల్లా, రంగారెడ్డి అండ్ రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో కూడా వీళ్ళు గతంలో దొంగతనాలు దాదాపు 9 కేసులు రిజిస్టర్ అయినాయి. 9 కేసుల్లో కూడా వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అయితే ఈ కేసులో ఏంటంటే వీళ్ళని విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ యొక్క అమీర్ అలీతో కాంటాక్ట్ చేసిన తర్వాత అతను ఐడి ప్రూఫ్స్ తీసుకుంటారు. తీసుకొని కార్ డ్రైవర్కి ఈ కారు ఈ జూమ్ యాప్లో ఏదైతే కార్ జూమ్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో ఈ యొక్క ఐడీస్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు సేమ్ అంటే సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఆ యొక్క అమీర్ అలీ యొక్క ఫోటో వీళ్ళ ఫోటో కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆ ఓనర్ ఏంటంటే జాగ్రత్తగా పరిశీలించకుండా ఇతన్ని
ఇచ్చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ బీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు ముక్తర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బస్తీ అధ్యక్షులు సభ్యులు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్రమంగా తరలిస్తున్న 32 టన్నుల రేషన్ బియ్యాన్ని మలక్పేట పోలీసులు పట్టుకున్నారు. ముసారంబాగ్ చౌరస్తాలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓల్డ్ మలక్పేట్ నుండి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ బీరేంద్ర కుమార్ను అరెస్ట్ చేసి ఓల్డ్ మలక్పేటకు చెందిన బియ్యం వ్యాపారి మహమ్మద్ రిజ్వాన్పై కేసు నమోదు చేశారు. రిజ్వాన్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. సరూర్నగర్ డివిజన్లోని పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ్ని కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్, విజయపూర్ కాలనీ, లక్ష్మీనగర్, ఎస్బీఐ కాలనీ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. జేబీ కాలనీలలో నాలా పనులను సకాలంలో పూర్తి చేయాలని, అక్రమ పార్కింగ్పై దృష్టి పెట్టాలని జోనల్ కమిషనర్ను ఆమె కోరారు. కొన్ని రోడ్లు తవ్వి వదిలేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోయారు. విజయపురి కాలనీ రోడ్ నంబర్ 1 దాన్ని కూడా ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తొందరగా కాంట్రాక్టర్ వచ్చి ఆ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇవన్నిటికంటే ముఖ్యం మన నాలా పనులు, మన డివిజన్ లోని డీసిల్టింగ్ ప్రాపర్ గా జరగాలి, క్యాచ్ పిట్ కవర్ రిపేర్స్ జరగాలి. దానికి తోడుగా జేబీ కాలనీ హనుమాన్ టెంపుల్ పక్కన ఏదైతే ఇంజనీరింగ్ వైఫల్యం వల్ల వాటర్ అన్ని ఓవర్ఫ్లో అవుతున్నాయో దాన్ని తొందరగా రెస్టారేషన్ చేయమని చెప్పాము. దానికి తను ఇవాళ ఆన్ స్పీకర్ ఇప్పుడు ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడి రేపు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేషన్ అయిపోయింది కాబట్టి దాన్ని శాంక్షన్ ఫర్దర్ గా చేస్తానని చెప్పి తను హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా శానిటైజేషన్, ఎంటమాలజీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను దాంతో మాట్లాడాను. తను ప్రాపర్ గా స్పందించారు. అలాగే ప్రజావాణిలో ఏవైనా కంప్లైంట్స్ ఉన్నా సరే ప్రతి సోమవారం కూడా దాన్ని ఎక్కడి వరకు అయ్యాయి అని చెప్పి కూడా తను నెక్స్ట్ వీక్ వరకు దానికి రిప్లై ఇస్తానని కూడా తను హామీ ఇచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ పోకడలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు సమ్మెకు సంబంధించిన గోడపత్రికను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం యూనివర్సిటీలలో గ్రాంట్స్ విడుదల చేయకుండా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రజా కార్మిక వ్యతిరేక పరిపాలన సాగుస్తుందని విమర్శించారు. జాతీయ సహజ వనరుల ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతుందని మండిపడ్డారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం గాంధీ భవన్లో దరఖాస్తు చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావాదిగా ఉన్న అలయన్స్లో సిపిఐ పార్టీకి సహకారం చేసి గెలిపించినట్లుగా తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. నాగా సీతారామరావు యాదవ్ ఖమ్మం పార్లమెంటు నుంచి ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నేను గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వివిధ దశల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వస్తూ గత 20 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఆ నియోజకవర్గం, కొత్తగూడెం నియోజకవర్గం మరియు ఖమ్మం పార్లమెంటరీ ఉన్న అన్ని స్థానాలతో నాకు అనుబంధం ఉన్నది. ప్రధానంగా మా యాదవ్ కులం కూడా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉంది. కాబట్టి 2018, 2023లో కూడా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి నేను ఆశించి ప్రధాన యాస్పిరెంట్గా ఉండటం జరిగింది. 2018లో 2023లో కూడా రాకపోయినా మా అధిష్టానం మేరకు 2018లో వనమా వెంకటేశ్వరరావుని, 2023లో అలయన్స్లో సిపిఐ అభ్యర్థిని గెలిపించడంలో కూడా నేను ప్రథమ పాత్ర పోషించాను. బీసీలు మహబూబాద్, ఖమ్మం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ఒక అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదు. కావున మా అధిష్టానాన్ని మేము కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా ఖమ్మం పార్లమెంటు బీసీ అభ్యర్థికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. భట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు 3 మంత్రులు ప్రధానంగా ఉన్నారు కాబట్టి వారు ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తున్నామనే ఒక వాదాన్ని తీసుకుపోవాలని మా అధిష్టానాన్ని కోరుచున్నాం. సీతాఫలమండి డివిజన్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. పనులు త్వరితగతిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సీతాఫల్ మండి డివిజన్లో బూత్ బంగ్లా గాలిలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. పనుల త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని సూచించారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. వైఎస్ షర్మిలపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ నేత
పిట్ట రామరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ బిడ్డ షర్మిలపై వస్తున్న అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు. ఇటువంటి ఘటనలు సమాజానికి మంచివి కావన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పోటీ నుంచి తొలగి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారన్నారు కాంగ్రెస్ నేత పిట్ట రామరెడ్డి. కేసీఆర్ ను గద్దె దింపడానికి కృషి చేసిన షర్మిలను గుర్తించి ఏపీ కాంగ్రెస్ బాధ్యతను అధిష్టానం అప్పగించిందన్నారు. షర్మిల రాకతో ఏపీ ప్రభుత్వంలో అలచడి మొదలైందన్నారు. సోషల్ మీడియా ద్వారా షర్మిలమ్మని విమర్శించడం పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది సమాజానికి సిగ్గుచేటుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, షర్మిలమ్మ గారు చాలా ముక్కుసూటి మనిషి, డేర్ అండ్ డైనమిక్ లీడర్. గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి గొప్ప నాయకురాలు వైఎస్ షర్మిలమ్మ గారు. అక్కడ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 సంవత్సరంలో 19 సంవత్సరంలో తెలంగాణలో ఒక నియంత పరిపాలనతోటి బడుగు బలహీన వర్గాల ప్రజలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పార్టీ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి 3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతోటి ప్రజల్లో మన్ననలు చొరగొని ఎంతో ఆదరణతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మరో పక్కన కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు, వారి కోరిక మేరకు ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి కేసీఆర్ అనేటువంటి ఒక నియంతను గద్దెనించడమే మన లక్ష్యం అని చెప్పి వారు కోరడంతో మొన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం. భువనగిరి ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న 2 బాలికలు భవ్య, వైష్ణవి ఆత్మహత్యలపై అనుమానాలకు దారితీస్తున్న తీరుపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి స్పందించారు. హాస్టల్ వార్డెన్ చెబుతున్న కారణాలు, విద్యార్థినుల తల్లిదండ్రులు చెప్పే కారణాలు ఎక్కడా పొంతన కుదరడం లేదన్నారు. విద్యార్థినుల వంటిపై ఉన్న గాయాలను బట్టి హత్యన ఆత్మహత్యన అనే అనుమానం కలుగుతుందన్నారు. మొన్న యాదాద్రి భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఎవరైతే అమ్మాయిలు భవ్య, వైష్ణవి ఆత్మహత్య చాలా బాధాకరం. దీనిపైన మన ప్రభుత్వం ఇంతవరకు మహిళా మంత్రులు ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా 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 బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా ఇది హత్యగా మాకు అనిపిస్తుంది అని ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఇంకా దానిపైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పైన విచారణ తీసుకోకపోవడం ఇంతవరకు చాలా బాధాకరమైన విషయం. తర్వాత ఏదైతే హాస్టల్ వార్డెన్ చెప్తుందో ఏదో అదో చిన్న ఇష్యూ, 7th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ పిల్లలు ఏదో మందలించారని, ఆ పీటీ టీచర్కి కంప్లైంట్ చేశానని ఏదైతే ఆవిడ చెప్తుందో అది చాలా రూపకల్పనగా అనిపిస్తుంది. దీంట్లో వాస్తవాలు ఎక్కడ మాకు కనిపించడం లేదు. సో వెంటనే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే వాళ్ళని ఎవరైతే ఉన్నారో, దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలని, వారికి తగనే న్యాయం జరగాలని, లేని ఎడల రాష్ట్ర మహిళా మోర్చా మొత్తం ఏకమై జిల్లాల వారీగా వారి ధర్నాలు ఇవన్నీ చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే ఇంతవరకు మహిళా మంత్రులు స్పందించలేదు. గత ప్రభుత్వంలో రక్షణ లేదని చెప్పిన మీరే మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతవరకు స్పందించకపోవడం ఎంతవరకు మీరు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ భద్రత కోల్పోయింది. హాస్టల్స్లో అమ్మాయిలు ఉన్న హాస్టల్స్లో బయట నుంచి వ్యక్తులు వస్తుంటే వార్డెన్స్ ఏం చేస్తున్నారు అంటే అంత సెక్యూరిటీ లేకుండా హాస్టల్స్ ఎట్లా నడుపుతున్నారు అంటే మీ పర్యవేక్షణలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ సెక్టర్స్ ఎట్లా నడుస్తున్నాయని మీకు ఇంత కూడా దాని గురించి తెలియకపోతే మీరు అసలు ప్రభుత్వం ఎలా నడుపుతారని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. సో వెంటనే నేను డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్ర మహిళా మోర్చా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను, వెంటనే దీనిపైన సమగ్ర విచారణ జరపాలి, జిల్లా కలెక్టర్ సమక్షంలో జరపాలి, వెంటనే అందరికీ న్యాయం జరగాలి, ఆ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏదైతే వాళ్ళ పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల ఆత్మఘోష ఉందో అది వెంటనే మీరు న్యాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని నేను మీకు ఈ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఖండించారు. పీసీసీ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడలేదని, బీఆర్ఎస్ 39 ఎమ్మెల్యేలు ఉంటే ఏం భయపడతారని
రాజశేఖర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేది లేదని ఆయన హెచ్చరించారు. సుధీర్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మీరు 88 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే భయపడలేదు. మీరున్న 39 మంది ఎమ్మెల్యేలకు ఈరోజు మా రేవంత్ రెడ్డి భయపడతాడా? ఏం ఆలోచిస్తావు సుధీర్ రెడ్డి? భయపడిపోయినవి నువ్వు. ఆ రోజు భయపడి కాంగ్రెస్ పార్టీని వీడి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేసి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి ఆ పార్టీలో జాయిన్ అయినవి నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి మేము 39 మంది ఉన్నాము, 39 మంది పీక్తాము. ఏం చేసేది మీరు? ఏం చెప్తారు? 39 మంది ఉంటే ఏం చేస్తారు? నువ్వు ఎంత విమర్శించినా ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించి నిన్నేదో మేము పార్టీలకు తీసుకుంటామనే అపోహల నుంచి బయటకు వచ్చేసాయి. అది జరిగేది కాదు. మిమ్మల్ని తీసుకునే అవసరం అంతకన్నా లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో సుధీర్ రెడ్డి, ఒక్కటే, ఏ రోజు కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక స్టాండ్ ఉంది. రేవంత్ రెడ్డి గారికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఈరోజు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ఒక్కసారి ఆలోచన చేయి. భయపడే వ్యక్తుల్లో ఉన్న మనిషి కాదు రేవంత్ రెడ్డి. ధైర్యంగా ఎదుర్కొని సాహసవంతుడు రేవంత్ రెడ్డి. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోని ఏర్పాటు చేయాలని తాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జలసౌధం కార్యాలయంలో సమైక్య అధ్యక్షుడు వెంకట్ గోపాల్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్కు వినతి పత్రం అందజేస్తారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని యాజమాన్య బోర్డు ఉండడం ద్వారా సమావేశాలు సులువుగా నిర్వహించుకోవచ్చని అన్నారు. కృష్ణానదికి సంబంధం లేని విశాఖపట్నంలో బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ విజయవాడలోనే పెట్టాలి. 2014-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అక్కడే పెట్టమని లెటర్లు రాశారు. అక్కడ బిల్డింగ్లు చూశారు. 2019-24లో కూడా ఈ ప్రభుత్వంలో కూడా నీలం సహాని గారు కానీ చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కూడా లెటర్లు రాశారు. లెటర్ రాసి విజయవాడలో పెట్టమన్నారు. కానీ రకరకాల కారణాల వల్ల ఆలస్యమైంది. ఈరోజు కార్యనిర్వాహక రాజధాని అనే పేరుతో ఒక గుడ్డిగా, ఒక మూర్ఖత్వంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో పెట్టాలి అని వీళ్ళకి నిర్ణయం తీసుకుని లెటర్ రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని చెప్పడానికే మేము వచ్చాం. కృష్ణానది యాజమాన్య బోర్డు అమ్యూజ్మెంట్ పార్క్ కాదు, లేకపోతే ఏదో ఇంకోటి కాదు, ఒక ఆట వస్తువు కాదండి. కృష్ణానది యాజమాన్య బోర్డు కృష్ణా బేసిన్లో పెట్టాలి. కృష్ణా బేసిన్ దాటి ఎక్కడో 370 కిలోమీటర్లు గోదావరి బేసిన్ దాటి సముద్రం ఒడ్డున ఉన్న విశాఖపట్నంలో ఎట్ట పెడతారండి? ఇది అసంబద్ధం. నాగార్జున సాగర్కి 700, శ్రీశైలంకి 800 కిలోమీటర్లు. 2 రాష్ట్రాల అధికారులు ఎట్టొస్తారు అక్కడికి? ఆ మూలకి ఎట్టి పరిస్థితుల్లో కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలోనే పెట్టాలి. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీకి సంబంధించి 20 మంది కౌన్సిలర్లలో 14 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మాన పత్రం అందజేశారు. ఈ 14 మంది కౌన్సిలర్లలో 3 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, 1 బీజేపీ పార్టీ కౌన్సిలర్, 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా తమ వార్డులలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డికి అనుకూలంగా ఉన్న వారికే నిధులు విడుదల చేస్తున్నారని వినతి పత్రంలో తెలిపారు. చైర్మన్ చంద్రారెడ్డి, వైఎస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ పదవులు అనుభవించడానికే ఉన్నారని, ప్రజలకు మాత్రం ఎటువంటి సేవలు అందించలేదని అన్నారు. చైర్మన్, వైఎస్ చైర్మన్ వార్డులలో మాత్రం అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నారని, వారి ఒంటెద్దు పోకడకు అవిశ్వాసంతో ఆనకట్ట వేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చూస్తున్నాను, 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా మాకు నా వార్డు నుంచి, ఎగ్జాంపుల్ నా విషయం చెప్పుకుంటే, నా వార్డు నుంచి పార్టీ తరపు నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి మాత్రమే అలాట్ చేస్తారు. నేను వెళ్లి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి ఫండ్ ని మాత్రమే నేను అడుగుతున్నాను. ఆయన సొంత డబ్బుల్ని కూడా అడగడం లేదు. డెవలప్మెంట్ కి చాలా నోచుకోలేదు. కావాలంటే మీరు ఎవరైనా వచ్చి కూడా చూడొచ్చు నా వార్డులో ఏ విధంగా పరిస్థితి ఎలా ఉందని. అలా కొన్ని 1st వార్డు, 3rd వార్డు, 4th వార్డు, 14th అట్లా కొన్ని వార్డ్స్ కూడా ఉన్నాయి. సో మేము 14 మంది కూడా అవిశ్వాసం చెప్పడానికి ఎవరో మనిషిని మాతో సహకరించి ఉండుంటే మేము ఇంతవరకు కూడా వచ్చేవాళ్ళం కాదు. కాకపోతే ఏంటి అనంటే ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఒక సేవ చేయడం కోసం వచ్చాం. మేము ఆ సేవ చేయడానికి నోచుకోకుండా మళ్లీ నేను నిలబడలేము అనే పరిస్థితి, ఆయన ఒక్కరే నిలబడగలరు, మేము నిలబడలేము అనే పరిస్థితిని తీసుకొచ్చారు చైర్మన్ సార్ అండ్ వైస్ చైర్మన్ గారు. ఈ చట్టం అనేది 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఆ చట్టంకు దృష్టిలో పెట్టుకుని 4 ఏళ్ల తర్వాతనే వచ్చినాము. ఎందుకంటే ఇది అసలు ఎప్పుడో పెట్టాలి కానీ ఈ చట్టం ఉంది కాబట్టి 4 ఏళ్ళు ఆగినాము. ప్రాబ్లం ఏంటంటే మమ్మల్ని ఈ ఉన్న కౌన్సిలర్లను అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ గా గుర్తించమని చెప్పి మా బాధ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల
వీఆర్ఓ వ్యవస్థ రద్దయిందని తెలంగాణ వీఆర్ఓల ఐకాసా చైర్మన్ సతీష్ అన్నారు. గాంధీభవన్లో ధరణి సంస్కరణల కమిటీ సభ్యుడు కోదండరెడ్డిని కలిసి వారి సమస్యలను వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వీఆర్ఓ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా భూతాగాదాలు ఎక్కువయ్యన్నారు. ధరణి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇతర శాఖలోకి బదిలీ అయినటువంటి వీఆర్ఓలందరూ కూడా అనేకమైన ఇబ్బందులకు గురైపోతా ఉన్నారు. ప్రమోషన్స్ లేవు, సీనియారిటీ లేదు, డిపార్ట్మెంటల్ టెస్టులు లేవు, ఏది లేకుండా ప్రమోషన్ లేకుండా దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్లో మరి రెవెన్యూ ఉద్యోగులమైన మేము వీఆర్ఓలమైన మేము విధులు నిర్వహిస్తున్నాం. కాబట్టి అర్హులైన అందరికీ కూడా ప్రమోషన్లు కల్పించి అందరినీ కూడా రెవెన్యూ శాఖలో ఆర్ఐలుగా జూనియర్ ఆర్ఐలుగా నియమించి గ్రామ లెవెల్లో ఒక గ్రామ రెవెన్యూ అధికారిని నియమిస్తే ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి